హాయ్ యోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ముందుగా అయితే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కాల్ మీ ఫోర్ యాప్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశానండి ఫోటో ఇమేజ్. సో ఖచ్చితంగా అయితే మీరు కాల్ చేయొచ్చు. సో ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, కెన్ వి అప్లై JNTUH గ్రేస్ మార్క్స్ డైరెక్ట్లీ అట్ ది యూనివర్సిటీ? సో చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ ప్రశ్న. ఎందుకంటే కొన్ని కాలేజీలో వచ్చేసరికి డైరెక్ట్గా అప్లై చేసుకునేవట్లా, కొన్ని కాలేజీల్లోనూ డైరెక్ట్గా అప్లై చేయించుకుంటున్నారు. సో ఎలిజిబిలిటీ లిస్ట్ రాలేదని చెప్తున్నారు అప్లై చేయించుకోని చోట. మరి ఎట్లాంటప్పుడు యూనివర్సిటీకి వెళ్తే పని అవుతుందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, JNTU అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్తే, ఇక కాలేజీలో వచ్చేసరికి ఈ రెండు రకాలు ఉన్నాయి కదా, ఒకటి డైరెక్ట్గా, ఇంకోటి ఏమో ఎలిజిబిలిటీ లిస్ట్ పరంగా. కొన్ని కాలేజీలు అఫిలియేటెడ్ కాలేజెస్ వచ్చేసరికి ఏంటంటే మరి కుదరదు, ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత అప్లై చేయించుకుందాం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, అది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక్క బ్యాక్లాగ్ ఉన్నా, రెండు బ్యాక్లాగ్ ఉన్నా కూడా స్టూడెంట్స్ మరి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక్కడ కాల్స్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ పోతా ఉన్నాయని చెప్పేసి. మరి యూనివర్సిటీకి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అంటే, ఈ యూనివర్సిటీకి వెళ్ళినా మీరు తత్కాల్లో అప్లై చేయాలన్నా గ్రేస్ మార్క్స్ సంబంధించింది అయితే మీ కాలేజీలోనే అప్లై చేసుకోవచ్చు. అదే గ్రేస్ మార్క్స్ అప్లై చేయకుండా ఒకవేళ PCCM అప్లై చేసి ఉండి మీ కాలేజీలో రాలేదు అంటే NOC తీసుకొని వెళ్ళి యూనివర్సిటీ తీసుకోవచ్చు, వీసా వాటి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటే. అంతేగాని గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా కాలేజీ తరపు నుంచే మీరు అప్లై చేయాలి. దీనికి తత్కాల్ ప్రాసెస్ కానివ్వండి, యూనివర్సిటీకి వెళ్ళి అప్లై చేయడం కానివ్వండి ఉండదు. మరి కాలేజీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా అప్లై చేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కాల్ మీ 4లో కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.